నువ్వు మంచి పనివంతురాలివని తారక్ గారిని, తారక్ అమ్మగారిని, బంధువుల్ని అందరినీ ఇంప్రెస్ చేయాలి. ఏంటి కొత్తగా చూస్తున్నారు? ఏంటి శేఖర్ గారు అలా చూస్తున్నారు? ఏం లేదు బుల్లెమ్మా, రోడ్డు చాలా బాగుండదని చూస్తాడా. నువ్వు పోనే. బుల్లెమ్మ ముందుకు చూస్తుంది కదా, నేను చూసేది ఎటా తెలిసిందే. బుల్లెమ్మ చాలా తెలివైందే. వదలండి శేఖర్ గారు. నడిపించాలి. కోపడకు బుల్లెమ్మా, నాకు బండి ఎక్కడం అలవాట్లేదు కదా. ఈసారి తగలంలే బుల్లెమ్మా. నువ్వు పోనే. ఇదిగో ఇట జరిగి కూర్చున్నాను, సరిపోతా. హరి ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉత అమృతత్వస్యేశాన. అమ్మా, ఆ పూలు ఇలా తీసుకోండి. యద నేనాతిరోహతి ఏతావానస్య మహిమ అధోజ్యాయాక్ష పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వౌ ఉదయత్ పురుషః పాదోస్యః భవాత్ పునః. ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. బాబు, ఈ కంకణాలు కట్టుకోండి. ఒకరి చేతికి ఒకరు కట్టుకోవాలి. ఓం కంకణ ధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహానాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఇదిగో ఈ పువ్వులు తీసుకుని స్వామివారి పాదాల చెంత వెయ్యండమ్మా. పద్మరాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం. ఓం ఐం ముహూర్త సుముహూర్తోస్తు. అమ్మా, సమయం అవుతోంది. పునాదిరాయి వేసే కార్యక్రమం మొదలు పెడదాం. పదండి. అలాగేనండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ గురు మహాలక్ష్మీదేవతాభ్యో నమః. అమ్మా, ఆ పసుపు కుంకుమ నవధాన్యాలు ఇలా తీసుకురండి. ఓం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మోక్షైః ఆనందీనః పునీయాత్ అరినళ్ళగదా శంఖ పాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిః వియద అసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్. అమ్మా, పసుపు కుంకుమ వేయండి. రండి. ఓం భూః పాదౌ యస్య నాభిః వేద అసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తే మబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువనోక్షం విష్ణుమీశం నమామి. ఇటుకలు పెట్టండి. బాబు, మీరిలా వచ్చి కాస్త సిమెంట్ వేయండి నాయన. నమ సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే సదైక రూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం. అమ్మా, కొబ్బరికాయలు అందరికీ ఇవ్వండమ్మా. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫయే శ్రీం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం. అమ్మా జగదీశ్వర్ గారు, మీరు పెద్దవారు, ముందుగా వచ్చి కొబ్బరికాయ కొట్టండమ్మా. ముందు నేనెందుకండి? పీటల మీద కూర్చున్నది వాళ్లే కదా, వాళ్ళిద్దరితో కొట్టించండి. ఎంత త్యాగం! పెద్దదాన్ని పెత్తనం నాది అంటుందిగా అన్నిట్లో. అమ్మా, మీరు కొబ్బరికాయ కొట్టండి. నారికేళ నైవేద్యం సమర్పయామి. నమస్కరోమి. మిథున్ గారు, కొబ్బరికాయ కొట్టండి. సక్సెస్. తారక్ బాగా ఇంప్రెస్ అయినట్టున్నాడు, అందుకే నన్ను కొట్టమంటున్నాడు. నువ్వు సూపరే మిథున, ఖచ్చితంగా నచ్చే ఉంటావు. మిథున్ గారు, మిమ్మల్ని. కొబ్బరికాయ కొట్టండి. సరే అండి.
లేక ఎవరే అమ్మాయి సొంత పిల్లలా అంతా అల్లుకుపోయి పనులు చేస్తుంది? రిసార్ట్లో వంటలు టేస్ట్ చేయడానికి ఎవరో అమ్మాయిని అపాయింట్ చేశానని చెప్పాడు కదా మన తారక్. ఆ అమ్మాయి అయి ఉంటుంది. మంచి కలుపుగోలు పిల్లలా ఉంది. అవునత్తయ్యా. ఆ? లేక భూమి పూజ పూర్తయ్యే సమయం వచ్చింది, ఇంకా శేఖర్ రాకపోవడమేంటి? అదే అర్థం కావడం లేదత్తయ్యా. అర్థం కాకపోవడమేంటే? ఎక్కడున్నారో ఫోన్ చేసి కనుక్కో. సరే అత్తయ్యా. చెప్పండి ఆంటీ. ఇక్కడ పూజ కూడా పూర్తి కావస్తోందమ్మా. ఇంకా రాలేదేంటి మీరు? ఆంటీ అది ఓ అలాగా. అందుకే ఆంటీ స్కూటర్ మీద వస్తున్నాము. 10 నిమిషాల్లో వచ్చేస్తాం. స్కూటీ మీద వస్తున్నారా? జాగ్రత్తగా రండమ్మా. పూజ పూర్తయ్యేలోపు వాడిక్కడ ఉండడం చాలా అవసరమమ్మా. ఆంటీ, ఇది వరకు ఎప్పుడు శంకుస్థాపన జరిగినా గంగోత్రి రిసార్ట్ వారసుడిగా తారకొక్కడే ఉండేవాడు. పేపర్లో ఫొటోస్ వచ్చిన ప్రతిసారి వాడి పక్కన శేఖర్ లేడన్న బాధ ఉండేది. అందుకే ఇంతలా అడుగుతున్నానమ్మా. పూజ పూర్తయి ప్రెస్ మీట్ మొదలయ్యే టైంకి వాడిక్కడ ఉండేలా చూడమ్మా. ఆంటీ, సమయానికి శేఖర్ గారిని అక్కడికి తీసుకొచ్చే బాధ్యత నాది. మీరేం దిగులు పడకండి, సరేనా ఆంటీ? సరేనమ్మా, త్వరగా వచ్చేయండి. అమ్మ ఫోన్ చేసినాదా? సరే పోదాం పదా తొందరగా. సార్, తారక్ సార్, ఒక్క నిమిషం. ప్రెస్ వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు, ఒకసారి రండి సార్. మామ్ ఇప్పుడే వస్తాను. అమ్మా, మీ ఇద్దరు కూర్చోండి. అత్తయ్య, వాళ్ళు బయలుదేరిపోయారు. దారిలో ఉన్నారంట. బయలుదేరటమేంటి? వాళ్ళని ఎలాగైనా ఆపాలన్నాను కదా డ్రైవర్తో. ఇంకా దారిలో ఉండడమేమిటే? అది కార్లో వద్దామంటే టైర్ పంచర్ అయి ఉందట. అందుకని వైష్ణవి స్కూటీ మీద తీసుకొస్తోంది అత్తయ్య. ఛ, ఈ వైష్ణవి ఒకతి అన్నిట్లో అడ్డుపడి చేస్తోంది. ఎలా అయినా వాళ్ళొచ్చేలోపు ప్రెస్ మీట్ పూర్తి చేయాలి. మామ్, ప్రెస్ వాళ్ళు వచ్చారు. మన కొత్త ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ చెప్పాలంట. సరే, ఒక్క నిమిషం. మేడం, ఈ ప్రాజెక్ట్ గురించి ఏదైనా చెప్తారా? ఇది మా 8వ రిసార్ట్. గతంలో పబ్లిక్ షేర్స్ పార్ట్నర్స్తో కలిసి ఏర్పాటు చేసినవి, కానీ ఇది మా సొంతం. ఇట్స్ వెరీ స్పెషల్. మేడం, 1 మినిట్. ముందు మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి తీసుకుంటాం. ఫోటో ఇంపార్టెంట్ కదా. తర్వాత న్యూస్ మాలో మేమే షేర్ చేసుకుంటాం. ఫోటో కింద మ్యాటర్ రాసి పబ్లిష్ చేస్తాం. ఫోటో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కవర్ అయిపోతుంది. ఓ ఎస్, అలాగే చేద్దాం. తారక్, అత్తయ్య, ఫ్యామిలీ ఫోటో పేపర్ టీవీ అంటున్నారు. శేఖర్ ఏమో ఇంకా రాలేదు. ఇప్పుడు ఎలా అత్తయ్య? అత్తయ్య గారు లేఖక ఫ్యామిలీ ఫోటో కావాలట. రారేంటి? రేఖ, శేఖర్ రాకుండా ఫ్యామిలీ ఫోటో ఏమిటే? వాణ్ణి కూడా రానివ్వు. అత్తయ్య, వీళ్ళు వేరే కవరేజ్కి వెళ్లాలట. తొందర పడుతున్నారత్తయ్య. రేఖ, దగ్గరలోనే ఉన్నారు. ఒక్క 5 నిమిషాలు. అయ్యగారు వచ్చేదాకా అమావాస్య ఆగదు అన్నట్టు వాళ్ల తొందర వాళ్లది. అర్థం చేసుకోండి. రండి, ఫోటో దిగుదాం. శేఖర్ గారు ఎవరండి? నా కొడుకండి. ఫ్యామిలీ ఫోటోలో ఖచ్చితంగా ఉండాల్సిన మనిషి. తారక్ తమ్ముడు, రేపటి తరం వారసుడు. పైగా ఇది మా సొంతం అని
రేఖ ఇప్పుడేగా చెప్పింది. ఏంటత్తయ్య గారు మీరు మరీను? శేఖర్ ఫోటోలు లేనంత మాత్రాన వారసుడు కాకుండా పోతాడా? అయినా ఫోటో ఏమన్నా సాక్ష్యమా, డాక్యుమెంటా? ఫోటో సాక్ష్యం కాకపోవచ్చు రేఖ. ఫోటో అన్నది చిహ్నం. ఇప్పటి వరకు ఇక్కడ లేడు కాబట్టి తారకొక్కడే ఫోటోలో ఉంటూ వచ్చాడు. ఇప్పుడు వాడు కూడా ఉన్నాడు. వాడు కూడా ఈ ఇంటి వారసుడిగా ఫోటోలో ఉండి తీరాలంతే. నేనెంతగానో కోరుకుంటున్నాను వాడొచ్చిన తర్వాత ఈ ఫోటో దిగాలి. అవును, లేఖ చెప్పింది నిజం. ఇందాక ఇప్పుడు శేఖర్ ఎవరండి అని అడిగినట్టు ఇంకెవరూ అడగకుండా ప్రపంచానికి పరిచయం కావాలి కదా. మామ్, నాన్నమ్మ చెప్పింది కూడా కరెక్టే కదా మామ్. తమ్ముడిని రాని. వేరే ఎవ్వరూ అక్కర్లేదు, వీడు చాలు నా ప్లాన్ ఫెయిల్ చేయడానికి. ఇప్పుడెలా ఈ ఫోటో? అమ్మా రేఖాదేవి గారు, ఆశీర్వచనం తీసుకోకుండా మధ్యలో అలా లేచి వచ్చారేంటమ్మా? అవును రేఖ, ఆశీర్వచనం తీసుకోకపోతే చేసిందంతా వృధా అవుతుంది. ఇట్స్ ఓకే, పర్వాలేదు మేడం, మీరు కానివ్వండి. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు తథాస్తు. ఆవిడేమో ప్రపంచానికి వాడి పరిచయం అంటోంది. ఈవిడ వాడి చరిత్ర మొత్తం చెప్పేలా ఉంది. ఎలా అయినా వాడు ఫ్యామిలీ ఫోటోలో ఉండటానికి వీల్లేదు. అసలు ఫ్యామిలీ ఫోటోని అవాయిడ్ చేయాలి. ఈ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేయాలి. ఎలా? తారక్, చెప్పమా. అర్జెంటుగా నేను ఇంటికెళ్ళాలి. ఇంటికి? ఎందుకు మామ్? ఇప్పుడెందుకు మామ్? పూజలో పడి కాన్ఫరెన్స్ ఉన్న సంగతే మర్చిపోయాను. ఆ ఫైల్ ఇంట్లోనే ఉండిపోయిందిరా. ఇప్పుడెలా వెళ్తావు మమ్మీ? ఇక్కడ ప్రెస్ మీట్ అది ఉంది కదా. తారక్, కాన్ఫరెన్స్ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ మ్యాటరే ఉంది. రేపైనా ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు కదా. మామ్, పోనీ నేను వెళ్ళి ఫైల్ తీసుకుని రానా? నువ్వెళ్తే ఎలా తారక్? ఇక్కడ పనేలా జరుగుతుంది? సరే, ఒక పంచి. శేఖర్ వాళ్ళు దారిలో ఉన్నారు కదా, వాళ్ళని తెమ్మను. మరి ఫ్యామిలీ ఫోటో? ఫోటో 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 ముఖ్యమా, కాన్ఫరెన్స్ ముఖ్యమా? తారక్, నువ్వు ముందు వాళ్ళకి ఫోన్ చెయ్యి. సరే మామ్. రేఖ, ఎందుకు అత్తయ్య మీద చిరాకు పడుతున్నావు? మా స్థానంలో నువ్వుంటే నీకు ఆ బాధ అర్థమవుతుంది. ఇంతసేపున్న ఈ ప్రెస్ వాళ్ళు మరో 5 నిమిషాలు ఉండలేరా? చూడండి. సరే, నేనే వెళ్తాను. మీరే ఉండండి, ఆ ఫోటోలు మీరే దిగండి. బిజినెస్, దాని ఇంపార్టెన్స్ తెలియదు మీకు. మామ్, 1 మినిట్. సరే, ఆ ఫైల్ ఎక్కడుంది? నా రూమ్లో రిసార్ట్ కాన్ఫరెన్స్ అని ఉంటుంది. సరే, ఓకే మామ్. ఈలోపే అన్నీ ముగించేయాలి, లేదా ఫోటో ప్రోగ్రాం లేకుండా చేయాలి. హలో తారక్ గారు. వైష్ణవి గారు ఎక్కడున్నారండి? దగ్గరికి వచ్చేసాము. వైష్ణవి గారు, అర్జెంటుగా మీరు మా ఇంటికి వెళ్ళాలి.
హా? ఇంటికి వెళ్ళాలా? దేనికండి? తారక్ గారు, ఫైల్ ఎక్కడుంది? మా అమ్మ రూమ్లో ఉంటుందండి. అది చాలా అర్జెంట్. రిసార్ట్స్ కాన్ఫరెన్స్ ఫైల్ అని ఉంటుంది. అలాగేనండి, మేం వెళ్తాం. వెంటనే ఫైల్ తీసుకుని వచ్చేస్తాము. ఇద్దరు వెళ్తారా? మా తమ్ముడు అవసరం ఇక్కడ చాలా ఉందండి. సరే తారక్ గారు, తినని అక్కడికి పంపించి నేను వెళ్ళొస్తాను. మరి శేఖర్ని ఎలా పంపిస్తారండి? నేను పంపిస్తాను కదా. ఏమైంది బుల్లెమ్మ? ఏమైంది? ఎందుకు ఇంత కంగారు పడుతున్నావా? మీ పిన్ని గారి ఇంట్లో ఏదో ఫైల్ మర్చిపోయారంట. అది ఇప్పుడు అర్జెంటుగా కావాలంట. అయితే మన ఇద్దరం పోదాం పదా. పూజ పూర్తయి ప్రెస్ మీట్ మొదలయ్యే టైంకి వాడిక్కడ ఉండేలా చూడమ్మా. మామ్, ఏమైంది తారక్? వైష్ణవి గారికి ఫోన్ చేశాను మామ్. కాన్ఫరెన్స్ ఫైల్ అర్జెంటుగా తెమ్మని చెప్పాను. నో ప్రాబ్లం మామ్, ఫైల్ వచ్చేస్తుంది మామ్. మేడం, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? మేము వేరే కవరేజ్కి వెళ్ళాలి. ప్లీజ్ సార్, ఒక్క 5 minutes. తారక్, ఫోటో అంటున్నారు కదా నాన్న. రేఖ, శేఖర్ ఉండాలి అంటున్నాను కదా. వాడు లేకుండా ఫోటో కుదరదు. వాడి కోసం వీళ్ళు ఆగలేరు. వాడితో ఫోటో తర్వాత అయినా దిగొచ్చు కదా అత్తయ్యా. తరువాతేంటే తరువాత? ఈ కార్యం గురించే కదా వాళ్ళు రాసే వార్త. ఆ సందర్భంగానే కదా ఆ ఫోటో పేపర్లో వేసేది. అందులో నా ఇద్దరు మనవాళ్ళు ఉండాలి. పైగా ఇది మన సొంత రిసార్ట్. చూడండి, ఇదంతా అయ్యే పని కాదు. వాడెప్పుడొస్తాడో తెలియదు, కానీ మీకు అర్జెంట్ అయితే మీరు బయలుదేరి వెళ్ళిపోండి. సార్, ఒక్క 5 minutes ఆగండి. మా తమ్ముడు వచ్చేస్తాడు. అమ్మగారు, నేను తీస్తానుండండి. మీరేంటి అమ్మగారి గదిలోకి వచ్చారు? అది ఫైల్ మర్చిపోయారని అర్జెంటుగా తెమ్మని తారక్ గారు చెప్పారు. ఫైల్స్ ఎక్కడున్నాయి? అదిగో ఆ కబోర్డ్లో ఉంటాయమ్మా. థ్యాంక్ యూ. ఈ ఫైలే లక్ష్మి. వస్తాను. అలాగేనమ్మా. సార్, ఇంకా మేము వెయిట్ చేయలేము. వెళ్ళిపోతాం సార్. మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. వెళ్ళొచ్చని ఎప్పుడో చెప్పా. ఇంకొక 5 minutes వెయిట్ చేయొచ్చు కదా. సారీ సార్.
అదిగోండి మా తమ్ముడు వచ్చేసాడు. వీడు వీడి పంచ అచ్చం పల్లెటూరి బైతులా ఉన్నాడు. చూడవే, వాడి టీవీ ఆ పంచకట్టులో అసలు సిసలైన తెలుగోళ్ళ ఎన్టీ రామారావులా ఉన్నాడు. అవునత్తయ్య, నా దిష్టే తగిలేలా ఉంది.